హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం ఉలవచారు ఈజీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉలవచారు అంటేనే అదొక పనిలా ఉంటుంది. ఉలవలను నానబెట్టాలి, ఉడికించాలి. ఇవేవీ లేకుండా ఈ పొడితో నిమిషాల్లో ఉలవచారు చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఉలువలు ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఏదో ఒక రూపంలో అంటే చారుగా కానీ గుగ్గిళ్ళు లేదా దోశలుగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉలవచారు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ పొడితో చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 1 కప్ ఉలవలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేయించుకోండి. ఉలవలను కడిగి తడి ఆరిపోయేలా ఆరబెట్టుకొని వాడుకోండి. ఉలవలు చూసారా కాస్త సైజ్ చేంజ్ అయ్యాయి. కలర్ కూడా మారుతుంది. ఇలా వేగాక చిటపటలాడుతాయి. అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అరకప్పు ధనియాలు వేసుకోవాలి. మనం 1 కప్పు ఉలువలు తీసుకున్నాం కదా, అరకప్పు ధనియాలు వేసుకొని ఈ ధనియాలు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ధనియాలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసేసి మనం ఉలువలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 7 నుండి 8 ఎండుమిర్చి వేసి కాస్త వేయించుకోండి. అలాగే దానిలో అర స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేసుకొని ఒకసారి కలపండి. దీనిలో కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కలుపుతూ మాడిపోకుండా వేయించుకోండి. కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని వేసుకుంటే త్వరగా వేగిపోతుంది. లో ఫ్లేమ్లో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించి వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోనే అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోండి. కావాలంటే అర స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఉలవచారు పొడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి తగ్గిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమిషాల్లో ఉలవచారును పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితో మనం చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చారు పెట్టడానికి మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండును తీసుకొని ఒకసారి కడిగి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఇలా కలిపి రసం తీసుకోండి. దీనిలో మనం తయారు చేసుకున్న ఉలవచారు పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు ఎక్కువగా వేసుకోకండి. ముందు అరకప్ దాకా చింతపండు రసం తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మిగతా చింతపండు రసం వేసుకోండి. అలాగే ఇంకా 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. లేదా మీరు తినే పులుపుకు తగినట్టు నీళ్లు వేసుకోవచ్చు. దీనిలో ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే అర స్పూన్ బెల్లం వేసుకొని అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకోండి. బెల్లం వేస్తే ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇలా మూతని కాస్త పక్కకు పెట్టేసుకుంటే రసం పొంగిపోకుండా ఉంటుంది.
రసం చూడండి తెర్లుతున్నాయి కదా, మూతని కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇంకాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి కొంచెం చిక్కగా అయింది కదా, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రసంని పోపు పెట్టుకుందాం. మరొక స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. దీనిలో ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పోపుని రసంలో వేసేసుకోండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో కమ్మనైన ఉలవచారు రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాం. ఈ పొడి రెడీగా ఉంటే ఒక 15 నిమిషాల్లో రసం రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ రసాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.